రెడ్డిగా మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3వ తేదీ వరకు పొడిగించింది. గతంలో ఆమెకు విధించిన కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో న్యాయస్థానం కవితకు ఢిల్లీ మద్యం కేసు సంబంధించి ఈడీ సిబిఐ కేసుల్లో జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఇక మార్చి 26వ తేదీ నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3వ తేదీ వరకు పొడిగించింది. గతంలో ఆమెకు విధించిన కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో న్యాయస్థానం కవితకు ఢిల్లీ మద్యం కేసు సంబంధించి ఈడీ సిబిఐ కేసుల్లో జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఇక మార్చి 26వ తేదీ నుంచి కవిత తిహార్ జైల్లోనే ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, ఎక్కడో ఊరట లభిస్తుంది అన్నప్పటికీ కూడా కవితకి జూలై 3వ తేదీ వరకు కస్టడీని పొడిగించడం జరిగింది. డీటెయిల్స్ ఏంటి? ఇక ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో ఆమెను ఈ రోజు కోర్టుకు తీసుకొచ్చారు. రౌస్ అవెన్యూ కోర్టు, రౌస్ అవెన్యూ స్పెషల్ సిబిఐ కోర్టు ఈ రోజు ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ను జూలై 3 వరకు పొడిగించింది. మరోవైపు కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ని కూడా పరిగణలోకి తీసుకుంది. కవితను కలిసేందుకు ఆమె ఇద్దరు కుమారులకు అనుమతి ఇవ్వాలని న్యాయవాదులు అప్లికేషన్ దాఖలు చేశారు. అయితే కవిత కోర్టు హాల్లోకి కూడా జై తెలంగాణ జై భారత్ అంటూ కోర్టు హాల్లోకి వెళ్లారు. అయితే ఆమెకి ఎలాంటి రిలీఫ్ కూడా అయితే ఇవ్వలేదు. కేసును నేరుగా జూలై 3కి పొడిగించి ఈడీ దాఖలు చేసిన అదనపు ఛార్జ్ షీట్ పై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. మరి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే లెక్కర్ స్కామ్ నిందితులు అందరూ కూడా జూన్ 3న సిబిఐ కోర్టు ముందు హాజరు కావాలని ఇప్పటికే సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం చేసి కావేరీ బవేజా నిందితులందరికీ సమన్లు జారీ చేశారు. జూన్ 3ని అనుబంధ ఛార్జ్ షీట్ పై విచారణ జరుగుతుందని చెప్పారు. ఆ విధంగానే ఈ రోజు ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. గోవాలో ఆప్ తరఫున ఎన్నికల ప్రచారం చేసిన దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, జన్ప్రీత్ సింగ్, అరవింద్ సింగ్ పై ఛార్జ్ షీట్ లో ఉన్నాయి. మరి మే 10న కవిత పాత్రతో పాటు మరో 9గురిపై అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. లెక్కర్ స్కామ్ లో కవిత నేరాభియోగాలపై అదనపు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది. లెక్కర్ స్కామ్ డబ్బులు గోవా ఎన్నికలకు ఏ విధంగా చేరిందో కూడా ఛార్జ్ షీట్ లో వివరించింది. దీంతో ఇక లెక్కర్ స్కామ్ బిగ్ డే వారి వైద్యాన్ని సిబిఐ కోర్టు న్యాయస్థానం నిర్ణయించబోతుంది. అది నిందితులకు ఎలాంటి ఊరట ఇవ్వడంతో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఈడీ సిబిఐ కోర్టు రామకృష్ణ.